మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాన్పై అవిశ్వాస తీర్మానం విషయంలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యాయని డీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తెలిపారు. పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజాసేవ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ నాయకుడు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించినట్టు మాజీ మంత్రి జోగు రామన్న, ప్రస్తుత ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇద్దరు ఒకటేనని మాట ఇప్పుడు రుజువైందన్నారు. ఇదంతా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ రాజకీయంలో ఇద్దరు కలిసి కుట్ర పన్నుతున్నారన్నారు. గతంలో కూడా ఇదే విధంగా ఎమ్మెల్యేగా ఉన్న జోగు రామన్న తన కుమారుడి మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టడంలో అప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న పాయల్ శంకర్ సహకరించాడని ఆరోపించారు. ఇద్దరిలో ఎవరు అధికారంలో ఉంటే మరొకరు తోడ్పాటును అందిస్తారని, ఈ విషయంలో గత 30 ఏళ్లుగా ఆదిలాబాద్లో జగమెరిగిన సత్యమన్నారు. పైకి వేరువేరు పార్టీలో ఉన్న లోలోర మాత్రం ఇద్దరు ఒకటే అన్నారు. అధ్యక్షులు ప్రస్తుత ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మంచి పాత్ర పోషిస్తా ఉన్నారు. ఇద్దరు ఒకళ్ళు అధికారంలో ఉంటే ఒకళ్ళు అధికారంలో ఉండరు. ఈయన అధికారంకి వచ్చింది కాబట్టి శాసనసభ్యునిగా ఆయన ఇప్పుడు ఆయన పనులన్నీ ఆయన ద్వారా చేసుకుంటాడు. ఇది ఒక 30 సంవత్సరాల నుంచి నడుస్తా ఉన్న వ్యవహారం వీళ్ళిద్దరు నర్మల. ఇది ఆదిలాబాద్ ప్రజలు గమనించే అవసరం ఈరోజు ఉంది. ఈ వ్యవహారంలో అంతకుముందు గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో కూడా జోగు రామన్న గారి పుత్రుడిని మున్సిపాలిటీ చైర్మన్ చేసేటప్పుడు 20 మంది కౌన్సిలర్లు మాకు మున్సిపాలిటీ చైర్మన్ కావాలన్న ఆలోచనతో ఉండే. అటు అధిష్టానం ఒప్పించి ఇటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేని ఒప్పించి కొడుకుని బరబ్బరిగా మున్సిపాలిటీ చైర్మన్ చేసుకోవడం. అప్పుడు కొన్ని వార్తలు వచ్చినాయి. మొన్నటిదాకా మా ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా పెయిన్ ఎలక్షన్ లో కానీ అంతకుముందు తన ఎలక్షన్ లో కానీ ఇద్దరే ఆదిలాబాద్కు ఇద్దరే ఏది కలిసినా ఇద్దరు కలిసే చేసుకుంటారు. ఏ వ్యవహారం కలిసినా కలిసే చేసుకుంటారు. ఏ రియల్ దందా చేసినా కలిసే చేసుకుంటారు. భూములు దందా చేసినా కలిసే చేసుకుంటారు. వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పి ఈ రోజు ప్రూఫ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ మొన్న ఈ తెలంగాణలో పూరా సర్వనాశనం కాగల కారణం, ఆదిలాబాద్ పార్లమెంటు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోక కారణం బీఆర్ఎస్ పార్టీకి 1,00,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. ఒక నియోజకవర్గం 1,00,000 ఓట్లు వచ్చినాయి. ఆ ఎంపీకి కూడా పార్లమెంట్ లో కూడా బీజేపీకి చేయడం జరిగింది. అండర్స్టాండింగ్ ఇద్దరిది అండర్స్టాండింగ్. ఇది ప్రస్తుత శాసనసభ్యుంది, మాజీ శాసనసభ్యుంది, ఇద్దరిది ములాఖత్. ఇది ములాఖత్ అంటారు హిందీలో. గౌరవ ఇప్పుడున్న శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ఇద్దరు కలిసి ఈ వ్యవహారంని ఈ రోజు ఒక వైస్ చైర్మన్ దించడం జరుగుతూ ఉంది. వైస్ చైర్మన్ మీద నేను అడుగుతా ఉన్నాను, బీజేపీ ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుల్ని రేపు దీనికి మీరు ఖండించాలా? మీరు అవసరం మీ తను ఉంటే రేపు మీరు ఈ యొక్క అవిశ్వాసానికి మీరు సపోర్ట్ చేస్తున్నారా, మద్దతు చేస్తున్నారా బీఆర్ఎస్ పార్టీకి? చేస్తలేరా అని చెప్పి రేపు ఖండించాలి. లేకుంటే మీరు రేపు రాబోయే కాలంలో 18 నాడు మీరు అటెండ్ కావద్దు బీజేపీ నాయకులు. అయితే ఇది మీరు కలిసి లేరు అని చెప్పి, లేకుంటే మీరు కలిసి ఉన్నారు, మీరు కలిసి వ్యవహారం చేస్తున్నారని చెప్పి ఇదే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఎంపీటీసీలో కానీ జడ్పీసీలో కానీ ఇదే వ్యవహారం వీళ్ళిద్దరు కలిసి చేస్తారని చెప్పి ఈ విధంగా ఎప్పుడు కూడా మా కంది శ్రీనివాసరెడ్డి గారు మా ఇన్ఛార్జ్ అంటా ఉంటారు. ఇది ఆలోచించే అవసరం ఉంది. రేపు మాకు జవాబు ఇచ్చే అవసరం ఉంది. వ్యాపారులకు ఒకటి మేము మనవి చేస్తా ఉన్నాం. వీళ్ళిద్దరు కలిసిందంటే ఆదిలాబాద్ పట్టణానికి కాదు, వ్యాపార పరంగా కాదు, అన్నిటికీ ముప్పు ఉంటుంది. ఈ ముప్పు కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మేమున్నాం. ఏ సమస్య వచ్చినా మీ ఎంబడి మేముంటాం. ఈ ముప్పు వెళ్ళి భయపడాలంటే ఏ సమస్య ఉన్నా మేము మీ ఎంబడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మా చేతి గుర్తు పార్టీ మీ ఎంబడి ఉన్నా అని చెప్పి మేమే ప్రభుత్వం ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చేతి గుర్తు పార్టీని ఇక్కడ మున్సిపాలిటీ చేస్తేనే రేపు అభివృద్ధి అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.